హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే మార్నింగ్ లేచేసి బయట ముగ్గేద్దాము అని జెప్పి బయటకొచ్చి చూస్తే చాలా చీకటిగా ఉంది. 5:30 అయిందనమాట. ఇంక 5:30కి లేచా. ఫస్ట్ డోర్ తీయటం ఆలస్యం. నేను చూసుకుంటా అనమాట. అంతా ఏమైనా ఉన్నాయా అని జెప్పి. భయం నాకు గబక్కన ఏమైనా మళ్ళీ లోపలికొచ్చేస్తాయేమో అని నేను ఫస్ట్ చూసుకుంటా. చిన్నగా చూసుకొని ఇంకప్పుడు ముగ్గేయటం స్టార్ట్ చేస్తా. అంతా చిమ్మి తుడిచేసి. మేముండేది గ్రౌండ్ ఫ్లోర్‌లో. సో, అందుకు కొంచెం భయం. ఏమైనా బయట నుంచి వస్తాయి అని చెప్పి కొంచెం భయము. సో, ఇక్కడైతే ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో, ఈ వీడియోలో ఒక 3 డేస్ కంటెంట్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో, అలా మిక్స్ చేసి పెట్టాను. మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. ప్రెజెంట్ నాకైతే జలుబు చేసింది. అందుకే నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. వాయిస్ అందుకే ఇలా ఉందనమాట. సో, ఇంకా బయట ముగ్గేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్‌కేసాను. ఇంకా బట్టలైతే వీక్లీ థ్రైస్ కానీ, ట్వైస్ కానీ వేస్తాను. ఇంక నేను బయట ముగ్గేసొచ్చి అండ్ బట్టలు వాషింగ్ మిషన్‌కేసి ఇంకేమైనా చిన్న వర్క్ ఉండి చేసేసుకుంటాను. ఇంకా 6:30 ఆ టైంకంతా పిల్లలు లేచేస్తారు. డిపెండ్స్ ఆన్ క్లైమేట్ గూడా అనమాట. సో, కొంచెం మంచిగా ఎండగా ఉంది అంటే ఎర్లీగా లేస్తారు. ఇంకా బాగా చల్లగా ఉంది అంటే అస్సలు లెగవరనమాట. ఇంకా లేపి నాకు టైము సగం అయిపోద్దక్కడ. సో, ఇక్కడైతే ఇంకా స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు సింపుల్‌గానే క్యాష్యూ అండ్ వాల్‌నట్, బనానా పెట్టాననమాట స్ఫూర్తికి. పూర్వీకైతే వాల్‌నట్ అస్సలు తినదు. ఇంక అందుకు ఆమెకి బనానా పెట్టా. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లల్ని వదిలిపెట్టడానికైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చూసారు గదా! ఇంకా మొత్తం పగడ్బందీగా అన్నీ వేసుకొనెళ్ళాలి. ఇంక బండి మీద మాస్క్ లేకుండా ఎళ్ళాము అంటే ఫస్ట్ ఆ చలిగాలికి నాకు ముక్కులు బ్లాక్ అయిపోతాయి. అండ్ ఫుల్ డస్ట్ గూడా ఉంటుంది. అందుకు ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకుంటా. ఇక్కడ ఫుల్ చలిగా ఉంది. అదే చిన్న చినుకులు పడుతున్నాయని చెప్పాను గదా! సో, అలా గూడా ఉందనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్ లోపలికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా నా బండిలో పెట్రోల్ అయితే లేదు. ఇంకా ఎంత దూరం వస్తదో గూడా తెలీదనమాట. వచ్చినంత దూరం నడుపుకుంటూ పోవటమే. హలో! సో, నా పనంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ పూర్వీని తీసుకొని రావాలి ఇప్పుడు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దోస చేశా. సో, నా ఒక్కదానికే. పిల్లలైతే ఇంకా స్కూల్లోనే. అండ్ నెక్స్ట్ మార్నింగ్ పెట్రోల్ అయిపోయిందనమాట. వెళ్ళే దారిలో ఇంకా పెట్రోల్ కొట్టిద్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాను. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంక అందరితో అయితే వ్లాగ్ స్టాప్ చేసా. ఇంక మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు. కొంచెం దూరం వచ్చానమాట. పెట్రోల్ అయిపోయింది. ఫుల్ బండి స్టాప్ అయిపోయింది నడి రోడ్లో. బండి నెట్టికెళ్ళాలన్నా నా వల్ల కాదు. పెట్రోల్ బంక్ దగ్గరలో ఎక్కడా లేదనమాట. ఇంకేం చేశాను, ఓ పక్క కోపం వస్తుంది, ఓ పక్క ఏడుపు ఒక్కటే తక్కువ. అందులో అంత చలి, చిన్న మంచులాగా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఫుల్ ఇంకేం చేశాను, ఇంక బండి పక్కన పెట్టేసి కొంచెం దూరం నడిపించుకొని వచ్చాను. బండి పక్కన పెట్టేసి ఇంక నా వల్ల కాలేదు. నడుచుకొని పోవాలి ఆ బండిని తీసుకొని అంటే నా వల్ల కాల. కొంచెం దూరం ఉందన్నమాట పెట్రోల్ బంక్. సో, ఇంక బండి పక్కన పెట్టేసి అక్కడ ఒక షాప్లో 2 బాటిల్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాను. మార్నింగ్ వాక్ లాగా ఉంటుంది అని చెప్పి నడుచుకుంటూ దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ పైనే నడుచుకుంటా. 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువే ఉందనుకుంటాం. కొంచెం చలి వాతావరణాన్ని కొంచెం చూస్తా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసి దాంట్లో పెట్రోల్ కొట్టించి బాటిల్స్లో పెట్రోల్ పట్టించి ఇంకా మళ్ళీ రిటర్న్ వాక్ అయితే వచ్చి బండి దగ్గర పెట్రోల్ అయితే పోయించి ఇంటికైతే వచ్చేసాను. సో, అదనమాట. నేను మా హస్బెండ్కి చెప్పా, బండి పెట్రోల్ కొట్టించు అంటే ఓకే రేపు కొట్టిస్తాను అన్నారు. ఆయన ఏమో కొట్టిలేదు. ఊరైతే వెళ్ళారు. సో, ఇంకా నాకు తప్పదు కదా తిప్పలు, ఒకదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. సో, అదనమాట. ఇంకైతే ఇప్పుడు వెళ్ళి పూర్వీని అయితే తీసుకొచ్చేద్దాం. నాకు పేరు కన్ఫ్యూజన్ అనమాట. కొన్నిసార్లు పూర్వీ అని వస్తుంది, కొన్నిసార్లు స్ఫూర్తి అని వస్తుంది. అండ్ నెక్స్ట్ రేపు పర్పుల్ డే సెలబ్రేషన్ ఉంది ఫ్రైడే. ఇంకా దానికి డ్రెస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఫస్ట్ క్రైలో. అదైతే ఇప్పుడే వచ్చింది, చూపిస్తా అది కూడా. అండ్ ఓకే, మళ్ళీ కలుద్దాం. కుకింగ్ అయితే ఈరోజు అసలు ఏం చేయలేదు. కుకింగ్ ఫుల్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఒక్కరోజు. నాకు దోశ తింటా, రైస్ లేకపోయినా. పూర్వీ కూడా రైస్ అంత ఇష్టంగా తిందు, దోశ అనమాట. ఈరోజు నాకు పూర్వీకి దోశ లంచ్ కూడా. సో, ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట స్ఫూర్తి వచ్చిన తర్వాత.
ఇక్కడ ఆర్డర్ పెట్టిన టీ షర్ట్ అయితే వచ్చేసింది. సో, ఇదొక్కటే ఉందనమాట కొంచెం ఫాస్ట్ డెలివరీ. సో, థర్డ్ ఆర్డర్ పెట్టాను. ఫోర్త్ వస్తది అని చూసాను. సో, ఇంక ఇది పెట్టేసా. కాకపోతే నాకెప్పుడు కన్‌ఫ్యూజన్ అనమాట. ఇది వైలెట్టా? పర్పలా? అని చెప్పి లేకపోతే పర్పల్, వైలెట్ 2 ఒకటా? ఎప్పుడు కన్‌ఫ్యూజనే నాకు. ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. అది గూడా నేనిప్పుడు ఆ పర్పల్ కలర్ అనేది గూగుల్‌లో సెర్చ్ చేసుకొని ఇదా? కాదా? వైలెట్టా? అసలు ఏం అర్థం కాలా. లావెండర్ అంటే కొంచెం లైట్ కలర్ ఉంటది. సో, వైలెట్, పర్పల్ కన్‌ఫ్యూజన్ నాకు. సో, టీ షర్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎలాస్టిక్ వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ అయినా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పి నేను ఇంకా ఇదైతే తీసుకున్నాను. 4-5 తీసుకున్నా. కానీ కొంచెం లూజ్ అయింది పూర్వికి. షర్ట్ 300 పడింది అండ్ డెలివరీ ఛార్జెస్ రూ. 76 పడిందనమాట ఎక్స్‌ట్రాగా. సో, నాకు డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గరకొచ్చాను. ఇక్కడ ప్రాక్టీస్ అయితే జరుగుతా ఉంది. పిల్లలకి డాన్స్‌లు ఏవో మరి ఎక్సర్‌సైజ్‌లు ఏవో జరుగుతా ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ డే కాంపిటీషన్ ఉందంట డిసెంబర్ 21 మేబీ దానికోసమేమో ఇవన్నీ. సో, వీళ్ళకి మాత్రం 5థ్, 6థ్ వాళ్ళకి డిసెంబర్ 5న డ్రామా ఉంది. స్పెషల్ అసెంబ్లీ ఉందంట. అండ్ పేరెంట్స్ కూడా ఎలా ఉంది దానికి కూడా వెళ్ళాలన్నమాట. ఇంక పొద్దున్నే అంతా పని చేసేసుకొని ఫాస్ట్‌గా స్కూల్ దగ్గరికెళ్ళి వాళ్ళది చూడాలి. సో, అది కూడా షూట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా పూర్విని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రావటంతోనే ఇంకా షూ తీసేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేస్తాను అనమాట. ఇంక పోయి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది. సో, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేశాను. ఇంకా ఆ టీ షర్ట్ చూసింది. ఇంకా నేను వేసుకుంటా అని గోల్ చేసింది అనమాట. వేసి చూశాను. కాకపోతే లూజ్ అయింది. సో, ఇప్పమ్మ మళ్ళీ రేపు వేసుకోవాలి. రేపు స్కూల్లో సెలబ్రేషన్ ఉంది అంటే ఇంకా ఇప్పేసి వేరే టీ షర్ట్ అయితే వేసుకుంది. ఇక్కడైతే దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను నాకు పూర్వికి. సో, ఇక్కడైతే నాకు కొంచెం కారం దోశ అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి కారంతో దోశ వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. క్రిస్పీగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే చట్నీ కూడా వేసేసాను. పూర్వికి చట్నీ ఉంటే తింటది. ఒట్టి దోశ అయితే తినదు. సో, ఇంకా ఆమెకి వేసేసా అనమాట. ఆమె కోసం ఇంకా నాకు కూడా ఇద్దరం వేసేసుకున్నాము. ఇంక నైట్‌కి కూడా ఉంటుంది కదా అన్నట్టు. సో, ఇక్కడైతే తినేసింది. తినేసిన తర్వాత ఇంకా టీవీ అయితే చూసి ఎక్సర్సైజ్‌లు, డాన్స్‌లు అయి చేస్తూ ఉంది. జీవితంలో మనం అసలు దేనికి గివ్ అప్ ఇవ్వకూడదు. ఎంత కష్టమైనా మూవ్ ఆన్ అవుతూ ఒక స్టెప్ ముందుకే ఎయ్యాలన్నమాట. గివ్ అప్ ఇస్తే మళ్ళీ ఒక 10 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళినట్టు. కష్టమో, నష్టమో లేతే మంచో, చెడో ఏదో ఒకటి ఒక అడుగు ముందుకే వేయాలన్నమాట. అంతా భగవంతుడు ఉన్నాడు. అన్నీ చూసుకుంటాడు. జస్ట్ మనం ఒక ఆట బొమ్మలం మాత్రమే. ఆయన ఎట నడిపిస్తే అట నడుచుకుంటాము. ఏదో చెప్పాలని అనిపించింది. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో అలా చెప్పా అనమాట. సో, ఇక్కడైతే బ్రెడ్ పిజ్జా అయితే చేస్తున్నాను. వీట్ బ్రెడ్ తీసుకున్నా, నార్మల్ బ్రెడ్ తీసుకున్నా బాగుండేది. ఈ బ్రెడ్ పిజ్జాకి వీట్ బ్రెడ్ నార్మల్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది. సో, ఇక్కడైతే నేను వీట్ బ్రెడ్ తీసుకొని స్ప్రెడ్డింగ్ చీజ్ తీసుకున్నా. ఇది కూడా అంతంత మాత్రానే ఉంది. నాకైతే ఏం నచ్చలా స్ప్రెడ్డింగ్ చీజు. నార్మల్ చీజే బాగుంటుంది. సో, ఇక్కడైతే ఆ బ్రెడ్‌కి మంచిగా అంతా అప్లై చేసేస్తున్నా అనమాట. ఇది చీజ్ పూసుకున్న తర్వాత అండ్ సాస్ కూడా వేసుకోవాలి. సాస్ కూడా అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. సో, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయి ఉంటాయి కదా! అది ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి పెట్టేసుకొని నేను ప్యాన్ మీద చేస్తున్నా. సో, ఓవెన్‌లో అయితే తొందరగా అయిపోద్ది. పెనం మీద అయ్యేసరికి అంతా చాలా సిమ్‌లో పెట్టాలన్నమాట మంట. అండ్ కొంచెం టైమ్ టేకింగ్. ఒక్కొక్కటి ఒక 10-15 మినిట్స్ అయితే పట్టేది. అంటే కొంచెం వెజిటేబుల్ కుక్ అవ్వాలి కదా! సో, కుక్ అయ్యేటప్పటికి టైం పట్టుద్ది. ఫైనల్‌గా అయితే పిజ్జా టేస్ట్ చాలా బాగొచ్చింది. సో, అవన్నీ షూట్ చేశాను. మరి యాడో మిస్ అయిపోయినాయి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్. టేక్ కేర్.